తిరుపతికి సంబంధించి వరుస అపచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా వెంకన్న భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు, అపచారాలు ఈరోజు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి. మాంసాహారం, మద్యం, ఫోటో షూటింగ్, ఇక రకరకాలైనటువంటి మత ప్రచారాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి విధ్వంసకాండ జరగడం, వీళ్ళ పరిపాలనకు పరాకాష్ట ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృత్యుపాలు కావడం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈరోజు ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా రకరకాలైనటువంటి కారణాలు చూపి బొంకుతూ ఒకసారేమో అది ఫేక్ వీడియో అన్నాడు, ఒకసారేమో మార్ఫింగ్ వీడియో అన్నాడు, ఒకసారేమో దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్గా, టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉండడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకు బాగా ఊతున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్ళి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా, నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టులు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే డ్రగ్స్ పాజిటివ్ వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని కోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతికి సంబంధించి చంద్రబాబు చెప్తాడు, నా ఇల్లు చూస్తే నా ఇంట్లో నుంచి 7 కొండలు కనపడతాయి అంటాడు. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.